దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బాగున్నారా? దేవుని కృపలో అందరం బాగున్నాం. దేవుని కృపలో క్షేమం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ దినం కూడా దేవుని మాటను ఎదురు తీసుకురావడానికి ప్రభువు నాకు సహాయం చేసి ఉన్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైన మాటను మనము చూడగలం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించు. అద్భుతమైన సంగతి. ఎందుకు పిలువబడ్డాం, ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నాం అని తెలియక అనేకులు ఇంకనూ తలకిందులైపోతా ఉన్నారు. చాలామంది ఎంతో ఇబ్బందికరమైన ప్రయాణంగా వారికి ఉంటా ఉన్నారు. దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక అంటే తర్వాత చేయవలసింది, ఆశీర్వాదమును అనుభవిస్తూ తర్వాత చేయవలసినది ఉంది. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి దేవుడు మనం పిలిచాడు. పేదరికాన్ని అనుభవించడానికి కాదు, నష్టాలను అనుభవించడానికి కాదు, కష్టాల్లో పడి అలాగే కుట్టుకొని పోయి మగ్గిపోయి నలిగిపోయి కుమిలిపోయి అలా కాదు. దేవుడు విడిపించారు. మనం ఆయన కనికరం మనల్ని విడిపించి కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారిపైన కనికర పడినానని సెలవించిన ప్రభు మాట సత్యమని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుని హత్తుకొని జీవిస్తున్నావా? ఇంకా అద్భుతమైన సంగతి, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించు. ప్రతి ఆశీర్వాదం ప్రక్కన మనం చేయవలసింది, ప్రతి పనికి మనము చేయవలసిన ప్రయత్నము దేవుడిని నమ్మదగిన వారు తప్పకుండా దీవిస్తారు. కుటుంబాన్ని దీవిస్తారు, నీ వ్యక్తిగత జీవితాన్ని దీవిస్తారు, నీ ఆత్మీయంగా దీవిస్తారు. ఒకవేళ చదువుతున్న బిడవైతే నీ యొక్క ఫ్యూచర్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి దగ్గరగా నీవు జీవించడం కనుక నీకు సాధ్యమైతే నీవు కలిగి ఉన్న దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడికి గొప్ప మాట నీ ఇంట్లో భద్రపరిచి ఆశీర్వదించుకుంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రియ ప్రజల్ని దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ ప్రభు మీరు ఆశీర్వదిస్తానికి పిలుచున్నారు. ఆశీర్వాదంకు వారసులుగా ఉండడానికి పిలుచున్నారు. ప్రభా, కీడుకు ప్రతి కీడైన దోషణకు ప్రతి దోషణైనా చేయక దీవించమన్నా. మా ప్రభా, ప్రియ ప్రజలు అర్థం చేసుకొని మేమందరూ నాయన మిమ్మల్ని హత్తుకొని జీవించు, ఆశీర్వాదం అనుభవించుకు సహాయం చేయండి. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడైన మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరువని మనకు అందరూ దేశం సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడై నడిపించుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్.